కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా నిలుస్తోందని మంత్రి సవిత తెలిపారు. అర్హులైన వారికి కార్పొరేషన్ ద్వారా చేకూర్చిన లబ్ధిని అసెంబ్లీలో వెల్లడించారు. మరోవైపు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు అధునాతన పరికరాలను అందించినట్లు చెప్పారు. హాస్టల్లో యూపీఎస్లు, ఆర్ఓ ప్లాంట్లు, మస్కిటో మాస్క్లు, మస్కిటో మెష్లు, వంటగది సామాగ్రి వంటి సౌకర్యాల కోసం 69 కోట్ల రూపాయలు విడుదల చేయబడింది అధ్యక్ష. అదనంగా 1291 మందికి శానిటేషన్ సిబ్బంది మరియు 142 మంది కుక్కు కమాటీలు హాస్టల్లో నియమించబడినాం. మరియు హాస్టల్లో ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలలో కొనసాగుతున్న నిర్మాణం మరియు మరమ్మతుల పనుల కోసం 160 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవసరానికి అనుగుణంగా హాస్టల్లో 971 టాయిలెట్స్ కూడా మంజూరు చేయబడింది. పనులు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలలో అందరి విద్యార్థులకు ట్రాక్ సూట్లు మరియు షూలు కూడా పంపిణీ చేయబడినవి. విద్యార్థులకు టేకులోడు, సింహాచలం ఎంజేపీ పాఠశాల యందు ప్రత్యేకంగా ఐఐటి నీట్ కోచింగ్ క్లాసులు కూడా ఏర్పాటు చేయబడినది. సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేస్తున్నాం. 24-25 సంవత్సరంలో వివిధ ఆర్థిక సంక్షేమ పథకాల కింద బీసీ కార్పొరేషన్ ద్వారా డీబీటీ మరియు నాన్ డీబీటీ విధానాల ద్వారా 31,331.25 కోట్లు వ్యయం చేయబడగా 1,59,99,934 మందికి బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం పొందారు అధ్యక్ష.